వేసవికాలంలో చెమట బాగా పట్టినప్పుడు నల్లులు పుడతాయి. చెమటలోంచే నల్లులు పుడతాయి. నల్లి నుంచి నల్లి కాదు, చెమటలోంచి నల్లి పుడుతుంది. చెమటలోంచి నల్లి పుట్టిందంటే చెమట నల్లిగా మారింది. మనం అంగీకరించి తీరాలి. ఇంకేదైనా వాతావరణం కలవచ్చు, ఇంకేదైనా కొంచెం భౌతిక రసాయనిక చర్యలు జరగచ్చు, కానీ చెమటే నల్లిగా మారింది. ఇంకా ఆశ్చర్యం, ఆవు పేడ వేసింది. ఆ పేడను ఎవరికి తీయకుండా అలా వదిలేస్తే ఒక 2-3 గంటలకు అందులో పురుగులు పడతాయి. పేడ పురుగులు అంటారు. ఆ పురుగులు అవే తింటాయి. ఆ పేడే పురుగుగా మారింది. పురుగు పేడను తింటుంది. సరిగ్గా ప్రతి ఆహారం విషయము అంతే. అన్నాన్ని నుంచే మనిషి పుట్టాడు, మనిషి మళ్ళీ అన్నం తింటున్నాడు. అన్నాన్ని నుంచి మనిషి పుట్టడం ఏంటండి? తల్లిదండ్రుల శుక్రశోణితాల నుంచి పుట్టాం కదా, పొరపాటు. శుక్రశోణితాలు ఎలా పుట్టాయి? తిన్న అన్నం అన్నసారంగా మారింది, అన్నసారం రక్తంగా మారింది, రక్తం గడ్డకట్టి మాంసమైంది, మాంసం పైన పేరుకుని కొవ్వు అయింది, కొవ్వు గడ్డకట్టి ఎముకైంది, ఎముక మధ్యలో రంధ్రం ఏర్పడింది, అందులో మళ్ళీ సారం మూలకగా ప్రవహించింది మధ్య అని. ఆ మూలక స్త్రీలలో శోణితమైంది రక్తంగా, పురుషులలో శుక్రమైంది. మార్పులు జరిగే తప్పితే అన్నమే కదా మూలం. తిరిగి పుట్టిన మనిషి అన్నాన్ని తింటున్నాడా లేదా? అన్నం అంటే ఇక్కడ ఆహారం, వరి బియ్యం అని కాదు, ఆహారం. అంచేత ఆహారం పుట్టింది. భూమి మీద రకరకాల ఔషధులు, మొక్కలు రకరకాలు పుట్టాయి. వాటిని తినడానికి జీవులు, మనుషులు సహా అందులోంచే పుట్టారు. మనిషికి బాగా కొంచెం తెలివి ఎక్కువైపోవడం వల్ల తానే ఏదో అన్నింటినీ పుట్టించాలని అనుకుంటున్నాడు. అది భ్రమ. ఇప్పుడు మనం ఆహారం విషయంలో ఏం చేయాలి? ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో పండినటువంటి ఆహారమే సాధ్యమైనంత వరకు అదే తినాలి. అదే వారికి అరుగుతుంది. ఇతర ప్రాంతాల పంట మనకు అరగదు. అలాగని మరి 3 చోట్ల తిరుగుతున్నాం కదండి, ఎలాగంటే మంచి తిరిగినప్పుడు వేరు. ప్రయాణమే పాదమాచారం అన్నారు. చైనా పడితే చైనాలో దొరికేవి తింటాం, ఏమీ దొరకకపోతే కప్ప కాళ్ళు తింటాం. ఏం చేయమంటావు? కాళ్ళు జబ్బు కూర్చోమంటావా? అక్కడ అంతకంటే ఏం దొరకదంటే, ఆకలేసి వస్తుంటే. అదే మన ఇంటికి వచ్చా, అమ్మాయ కాస్త ఫిల్టర్ కాఫీ దొరికింది, నాళ్ళకి వారం రోజులకి అనుకుంటాం, తాగుతాం. ప్రయాణంలో సర్దుకోవాలి. అంచేది ఆహారం ఎప్పుడు ఎవరేం తీసుకోవాలంటే అంతర్జాతీయంగా ఒక ఆహారం ఉండదు, జాతీయంగా ఒక ఆహారం ఉండదు, దేశమంతా ఒక ఆహారం, రాష్ట్రమంతా ఒక ఆహారం ఉండదు. ప్రాంతం ప్రాంతానికి మారుతుంది. అవసరమైతే వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి, అరగడాన్ని బట్టి ఒక ఆహారం, అరగకపోతే ఒక ఆహారం ఉంటుంది. ఇది ఎవరికి వారే కులాచార సంప్రదాయాల ప్రకారం, ప్రాంతీయమైన పంటల ప్రకారం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అన్ని పంటలు పండాలి, అందరూ బాగుండాలి. అంచేది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఆ భూమిలో పండేటువంటి పంట అక్కడ వారికి ఆహారం అవుతుంది. కూడా ఆ ప్రాంతాలన్నీ, ఆ పండేటువంటి పంటలన్నీ, పంటల వెనకాల పండించేటువంటి శక్తి అంతా కూడా అమ్మవారే. కాబట్టి అన్నదాయై నమః. అంచేది ఎవరు ఇంట్లో కూర్చుని ఏ ఆహారం సేవిస్తూ ఉన్నా సరే అది అమ్మవారు పెట్టింది కానీ భావించాలి. అందుకే మనం అన్నం తినే ముందు ఒక శ్లోకం చదువుకుంటాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేకి కృపామయి. అన్నపూర్ణ అనువు, అన్నపూర్ణాదేవి, సదాపూర్ణే ఎప్పుడూ నిండుగా ఉండే తల్లి, శంకర ప్రాణవల్లభే, నువ్వంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమమ్మా. నీకోసమే ఈ సృష్టి అంతా చేయడానికి ఒప్పుకున్నాడు ఆయన, దీన్ని నడిపిస్తున్నాడు. భిక్షాం దేహి కృపామయి, కృపామయి దయామయురాల, నాకింత అన్నం పెట్టమ్మా అంట. ఎందుకో చెబుతున్నాడు అక్కడ, అది గమనించాలి. అన్నం తినగానే చదువుకోవడం చిన్నపిల్లలకు అలవాటు చేయడానికి, కానీ పెద్ద అవుతున్న కొద్దీ ఒరే అన్నం ఎందుకులా తినడం అని చెప్పాలి. సరిగ్గా ప్రవర్తించిన మనిషిని తెలుగులో చూడండి మీరు, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటారు. ఏమిటండి అది? అంటే గడ్డి తినేది ఎవరు? పశువు. పశు ప్రవృత్తి వేరు. దానికి ఆహారం దొరికితే తినేస్తుంది. దానికి ఆడ పశువు దొరికితే వెంటనే కామవాంఛ తీర్చుకుంటుంది. మనుషులు అలా ఉంటే ఎలాగా? మనుషుల్లో కూడా మనం ఎలా సహజీవనాలను ప్రోత్సహించి, విపరీత కామవాంఛలను ప్రోత్సహించి రకరకాలుగా చేస్తున్నామంటే పశువాంఛల్ని మనం ప్రోత్సహిస్తున్నాం, మనుషుల్ని పశువులను చేస్తున్నాం అన్నమాట. ఓ సమాజం, ఓ సంప్రదాయం, ఓ చట్టం, ఒక పద్ధతి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఏం పర్వాలేదని పెద్దవాళ్ళు కూడా సమర్థిస్తున్నారంటే మనుషుల్ని పశువుల్లో ఉండమని చెబుతున్నారన్నమాట. ఒక భార్య, ఒక భర్త, ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు అని కాకుండా ఇష్టం వచ్చినట్టు తిరగమని చెబుతున్నారంటే పశు ప్రవృత్తి అది. ఎందుకంటే పశువుల్లో ఒక ఆవుకు పుట్టిన దూడ, గిత్త దూడ తిరిగి ఆవుతో కలుస్తుంది. దానికి తల్లి అని, తల్లితో కలవకూడదని తెలియదు.